తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటిస్తున్నారా? ఉదయం 10 గంటలకల్లా టెన్షన్గా ఆఫీసుకు వస్తున్నారా? 4 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది TV9. మేము చేస్తున్న ఈ క్యాంపెయిన్లో ప్రభుత్వ ఆఫీసులకు జల్లెడ పడుతున్నాం. ఇవాళ 4వ రోజు కూడా పంక్చువాలిటీకి పంక్చర్ వేశారు ఎంప్లాయీస్. ఉదయం 10:30 కూడా ఆఫీసులకు చేరుకోలేదు ఉద్యోగులు. ఖాళీగా కనిపించాయి కుర్చీలు. రాజధాని హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక సెక్రటేరియట్ దగ్గర నుంచి కలెక్టరేట్ల వరకు సేమ్ సీన్లు కనిపిస్తున్నాయి. ఇక అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రుల్లో సైతం అవే పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. మంత్రులు కష్టపడుతున్నారు. మరి సర్కారీ ఉద్యోగులు మాత్రం ఎందుకు టైంకి ఆఫీసుకు రావట్లేదు? ఇదే TV9 ఫ్యాక్ట్ చెక్లో సంధిస్తోన్న ప్రశ్న. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు సర్కారీ ఆఫీసుల్లో దవాఖానాల్లో అటెండెన్స్ని చూద్దాం. హైదరాబాద్కు హాట్ లాంటిది GHMC. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే ఉద్యోగాలు GHMC ఎంప్లాయీస్వి. అయితే ఇవాళ ఉదయం 11 దాటిన తర్వాత కూడా ఆఫీసులో అటెండెన్స్ గంట పూర్తి స్థాయిలో మోగలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రీవెన్సెస్ డే నాడు కూడా ఇదే దుస్థితి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. హెల్త్ డిపార్ట్మెంట్లో ఒకసారి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా చైర్స్ దాదాపు 90% ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఫ్యాన్లు మాత్రం పైన రన్ అవుతున్నాయి. ఖాళీ చైర్స్ ఇక్కడ మొత్తం దర్శనం వస్తున్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నాయి. కరెంటు బిల్లు కూడా వేస్ట్. మనం ఒకసారి ఇదే సెక్షన్లో ఉన్నటువంటి టైంని కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఉదయం సరిగ్గా 10:35 వస్తుంది. ఈరోజు ప్రధానంగా గ్రీవెన్స్ డే. ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ డే ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తారు. ఈ సమయంలో ఉన్నతాధికారుల దగ్గర నుంచి కింది స్థాయి ఎంప్లాయ్ వరకు, అంటే అటెండర్లు మొదలుకొని రికార్డ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సీనియర్ క్లర్క్లు, సూపరింటెండెంట్లు అందరూ కూడా ఇక్కడ ఉండాలి. అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ప్రజావాణి ఉన్నటువంటి గ్రీవెన్స్ డే రోజు కూడా ఇంత అధ్వాన్నమైన పరిస్థితి హైదరాబాద్ నగరపాలక సంస్థలో మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రతి సెక్షన్ చూడొచ్చు మనం. చైర్స్ అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక ఈ సెక్షనే కాదు, హైదరాబాద్ నగరపాలక సంస్థలో దాదాపు 26,000 నుంచి 28,000 వరకు రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసు, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ విధానం కింద పనిచేస్తున్న వారు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ దాదాపు 90% ఇదే విధంగా మామూలు డేస్లో కూడా ఉదయం 12 తర్వాత డ్యూటీలకు వస్తుంటారు. ఆ తర్వాత 5:30 వరకు ఉండే పరిస్థితి కూడా లేదు. అందరూ కూడా 3:30 నుంచే ఇళ్ళకి వెళ్ళే దారి కనిపిస్తుంటుంది. అందరు వెళ్ళిపోతుంటారనే విమర్శలు ఉన్నాయి. ఇది వెటర్నరీ సెక్షన్. ఇక్కడ ఈ పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. ఇక్కడ కేవలం ఉన్నతాధికారులు మాత్రం ప్రజావానికి వెళ్ళినట్టు చెప్తున్నారు. అయితే మిగతా స్టాఫ్ ఉండాలి. కానీ 10:30 దాటినప్పుడు కూడా ఏ ఒక్కరికి భయం లేదు. మీరైతే కనిపిస్తున్నారు. మీరు ఒక అధికారిగా, మీ డిజిగ్నేషన్ ఏంటి? మీరు ఏం చేస్తుంటారు? నేను జాయింట్ కమిషనర్ SWM శానిటేషన్ విభాగం. ఓకే, మీరు ఇన్ టైంలో కనిపిస్తున్నారు, వచ్చారు అక్కడ నుండి మేము చూసాం ముందే. అయితే మిగతా స్టాఫ్ ఎందుకు ఇన్ టైంలో రావటం లేదు? మ్యాక్సిమం వాళ్ళు బై 10:30 వరకు కాకుండా కానీ 10:45 వరకు కొంచెం ట్రాఫిక్ జాములు బస్సెస్లో వస్తారు కాబట్టి 10:45 లేదా 11 లోపల రావడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా కేవలం 4-5 మంది ఎంప్లాయీస్, ఒక ఉన్నతాధికారి అంటే ప్రజావానికి అటెండ్ కావాలి కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ కింది స్థాయిలో ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదన్నది తేట తెల్లంగా స్పష్టంగా TV9 ప్రత్యక్ష ప్రసారంలో బయటపడుతుంది.